హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా ఫ్యామిలీతో అయితే తిరుపతికి అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మేము తిరుపతికి విజిట్ చేయడం. సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా మైక్స్ అయితే పోయినాయి ఇంతకుముందే. సో మైక్స్ లేకున్నా కూడా ఇలా దూరం వచ్చి అయితే వీడియో తీస్తున్నా. సో మీరైతే వీడియోని చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇలాంటి ట్రావెలింగ్ టైంలో నాకు మైక్స్ అనేది చాలా యూస్ఫుల్. బట్ మా అమ్మ చెప్పింది మైక్స్ జాగ్రత్త అని. బట్ అన్ఫార్చునేట్గా మైక్స్ పోయినాయి. మాటల్లోనే ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ కరీంనగర్ నుండి వస్తుంది. ప్రజెంట్ మేము వరంగల్లో అయితే ట్రైన్ ఎక్కుతున్నాం. నాకు ఇంకా అర్థం కావట్లేదు నా జేబులో నుండి మైక్స్ ఎలా జారిపోయాయో. బట్ ఆలోచించి ఏం ప్రయోజనం లేదు. నైట్ అయిపోయింది, మార్నింగ్ లేవాలి కాబట్టి పడుకుంటున్నాం. గుడ్ నైట్. మార్నింగ్ లేవగానే ట్రైన్లోనే అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. తిరుపతి స్టేషన్ కూడా రీచ్ అయిపోయాం. ఇక్కడ నుండి మేము జీప్ మాట్లాడుకున్నాం, ఎందుకంటే కాలినడక వెళ్ళట్లేదు మేము. సో జీప్ అయితే మాట్లాడుకున్నాం. పైకి వెళ్ళగానే ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఒకటి ఉంది. అందరి వెహికల్స్ అయితే ఇక్కడే ఆపారు. మేబీ టోల్ గేట్ కావచ్చు, అంటే మన లగేజ్ ఇట్లా చెక్ చేస్తారు కావచ్చు. సో అనుకున్నట్టే మన లగేజ్ అయితే చెక్ చేశారు. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము. అలాగనే కొన్ని క్లిప్స్, వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళగానే ఘాట్ రోడ్. ఇది మాత్రం మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మకి కూడా చాలా భయం వేసింది. ఇప్పుడు మాకు రూమ్ కావాలి కాబట్టి మేము మా డాక్యుమెంట్స్ అయితే సిఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మాకు 2 మినిట్స్లో రూమ్ అలాట్ అయిపోయింది. రూమ్ మాత్రం చాలా బాగుంది. మీకు కూడా రూమ్స్ కావాలంటే టెంపుల్ దగ్గరలో శ్రీ వరాహస్వామి, అంటే శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం 1 అని ఉంటుంది. ఇందులో తీసుకోండి, మీకు టెంపుల్ దగ్గర ఉంటుంది. అట్లాగే మనం ఫుడ్ తిన్నికి మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా దగ్గరలోనే ఉంటుంది పక్కనే. సో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. లంచ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో నా ఫేవరెట్ వడ. చాలా అంటే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బయటికి రాగానే ఇక్కడ ఊహా చిత్రం ఉంది. ఇది ఏంటంటే శేషాచల అడవుల్లో వెలిసిన పంచదివ్య క్షేత్రాలు అన్నమాట. మొదటిది ఏంటంటే శ్రీశైలం. శ్రీశైలం తర్వాత త్రిపురాంతకం, దాని తర్వాత మహానంది, అండ్ నెక్స్ట్ అహోబిలం, లాస్ట్కి తిరుమల. సో దీనైతే చాలా చక్కగా డిజైన్ చేశారు. మీరు లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా దీని గురించి ఏమన్నా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కొండ మీద ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రీ బస్సెస్ అంటే ఎంత రష్ ఉంటుందో మీరే చూడొచ్చు. మీరు ఒకవేళ పైన ఫ్రీ బస్సెస్ వెళ్ళాలంటే మీకు ఫెసిలిటీ ఉంది ఫ్రీ బస్సెస్కి. అండ్ మాకు దర్శనం టైం కూడా అవుతుంది. సో మేము వెళ్ళాలి, ఎగ్జాక్ట్గా 6కి వెళ్ళాలి. ఏ టైం అయితే తెలియదు. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇదే శ్రీవారి లడ్డు ప్రసాదం. ఆగస్టు 2, 1715 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది ఈ లడ్డు. అప్పటి నుండి ఇవాల్టి వరకు అదే రుచితో, అదే పవిత్రతో అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. దర్శనం మాత్రం 6 అవర్స్ పట్టింది మాకు. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దేవుడిని ఒక 5 సెకండ్స్ ఇట్లా చూడగానే చాలా బాగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.